Arre wah! I just want to take a second and appreciate how beautiful food looks. And when ఒక ఫుడీ అన్లిమిటెడ్ బఫే చూస్తే అసలు కామ్గా ఉండగలరా? లగ్జరీ అంబియన్స్, బఫే మ్యాడ్నెస్, డెలిషియస్ ఫుడ్, అన్లిమిటెడ్ ఫ్లేవర్స్ అండ్ వన్ ఓవర్ ఎగ్జైటెడ్ ఫుడీ. అన్లిమిటెడ్ బఫే అని వినగానే హార్ట్ వాజ్ లైక్ Hello everyone. So today's vlog is all about my super exciting team lunch at Courtyard by Marriott. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఓవర్ ఎక్సైటెడ్గా ఉన్నా నేను. నాట్ బికాజ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ లగ్జూరియస్ రెస్టారెంట్స్, ఎస్పెషల్లీ మ్యారియట్ లాంటి ప్లేసెస్ అంటే వీ మోస్ట్లీ సీ ఇన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ మేబీ ఇట్ వుడ్ బీ ఇన్ బకెట్ లిస్ట్ అట్లీస్ట్ టు ట్రై వన్స్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టిక్ దిస్ ఫ్రమ్ మై బకెట్ లిస్ట్. కంపెనీ పెయిడ్ ఫుడ్ అంటే చెప్పక్కర్లే, ఎవ్రీవన్ బి లైక్ ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప ఒక రవ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ. సో ఫైనల్గా కోర్ట్యార్డ్కి రీచ్ అయిపోయాం. సో అక్కడ రిసెప్షన్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాం. ఫైనలీ ఎంటర్డ్ ఇన్ టు ఫుడ్ ప్యారడైజ్. ఆ స్ప్రెడ్స్ అన్ని చూసిన తర్వాత ఐ డిడ్ంట్ నో వేర్ టు ఫోకస్. ప్రతి స్ప్రెడ్ ఫుల్ టెంప్టింగ్, స్పైసీ ఫ్లేవర్స్, క్రీమీ టెక్స్చర్స్, హాట్ స్టార్టర్స్, చిల్డ్ డెజర్ట్స్, ఎవ్రీ సైడ్. అండ్ బీయింగ్ ద ఫుడీ, దిస్ ఎక్సైట్మెంట్ ఈస్ ఇంపాసిబుల్ టు కంట్రోల్. సో అన్ని ట్రై చేద్దామని ఫస్ట్ ప్లేట్ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఫిల్ చేసా స్మాల్ పోర్షన్స్లో. ప్లేట్ లుక్ లైక్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్ట్. ఫస్ట్ రౌండ్ వాజ్ లైక్ ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి టమ్మీ వాజ్ ఆల్మోస్ట్ ఫుల్. బట్ కళ్ళకు మాత్రం ప్రతి స్ప్రెడ్లో ప్రతి వెరైటీ, ప్రతి ఫ్లేవర్ని టేస్ట్ చేయాలి అని అనిపిస్తుంది. ఎవ్రీ కౌంటర్ లుక్స్ ఇన్వైటింగ్, ఎవ్రీ డిష్ ఈ స్మెల్లింగ్ సో గుడ్. అండ్ ఆ అంబియన్స్కి అయితే హోల్ ఎక్స్పీరియన్స్ ఇంకా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇన్ని టైప్ ఆఫ్ సాలడ్స్ ఉంటాయని ఇక్కడే తెలిసింది నాకు. అండ్ ఇక్కడ నా బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటో తెలుసా? ఏమేం తినాలో చూస్ చేయడం కాదు, ఏం తినకూడదో అవి చూస్ చేసేలా అన్న ఐటమ్స్ ఉన్నాయి. బట్ బీయింగ్ ద బిగ్గెస్ట్ ఫుడ్ లవర్, ట్రైయింగ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ గివ్స్ మీ జెన్యూన్ హ్యాపీనెస్. ఇలాంటి ఫ్యాన్సీ ప్లేసెస్ అని కాదు, ఎక్కడికి వెళ్ళినా ఐ డూ ఎంజాయ్ ఫుడ్ వెరీ మచ్. ఆ కాంబినేషన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు టైమే తెలియలేదు. సెకండ్ రౌండ్ తర్వాత అసలు స్పేస్ కూడా లేదు టమ్మీలో. బట్ స్టిల్ ఇలాంటి చోట్ల కష్టంగానైనా ఫుడ్కి జస్టిస్ చేయాలి కదా. బట్ దిస్ చాట్ కౌంటర్ వాజ్ టూ టెంప్టింగ్ అండ్ టూ షైనింగ్. జ్యువెలరీ కౌంటర్ లాగా ఉంది. ఆనెస్ట్లీ ఫుడీస్కి బిగ్గెస్ట్ వీక్నెస్ టేస్ట్ కాదు, వెరైటీ. ఒక ఫ్లేవర్ ట్రై చేస్తే నెక్స్ట్ ఫ్లేవర్ ట్రై చేయాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అన్నీ ట్రై చేయాలనిపిస్తుంది. బట్ మై టమీ వాజ్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు లెట్ ఎనీథింగ్ ఇన్. అండ్ మోర్ ఓవర్ డెజర్ట్స్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. సో కొంచెం పాప్డీ చాట్ అండ్ 2 పానీపూరీస్ ట్రై చేసా అంతే. బట్ ఐఎమ్ సో సాడ్ దట్ ఐ కుడెంట్ ట్రై ఆల్ ఆఫ్ దీస్ ఐటమ్స్. అండ్ ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ డెజర్ట్ స్ప్రెడ్. ఓ మై గాడ్, అబ్బబ్బా, మై ఫేస్ ఇస్ లిటరలీ గ్లోయింగ్. నో మ్యాటర్ హౌ ఫుల్ వీఆర్, డెజర్ట్స్కి ఎప్పుడు లిటిల్ స్పేస్ ఉంటుంది. లిటరల్గా ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టచ్. అంత ప్రెటీగా ఉన్నాయి పేస్ట్రీస్, బ్రౌనీస్, మోసీస్, స్వీట్స్. ఆ డెజర్ట్ కౌంటర్ గ్లో చూస్తేనే బ్యాక్గ్రౌండ్లో హెవెన్లీ మ్యూజిక్ వినిపిస్తుంది లిటరల్గా. అలాంటి లగ్జరీ అంబియన్స్లో ప్లేట్ పట్టుకొని తిరగడం కూడా సమ్హౌ ఫీల్స్ లైక్ అచీవ్మెంట్. ఫుడ్ కన్నా ఎక్కువ ఫొటోస్ తీసుకోవడం ఇంపార్టెంట్ బిజీలో. ఈ విజువల్స్ అన్ని చూస్తుంటే నాకు ఎడిటింగ్ టైంలో కూడా ఇమీడియట్గా వెళ్ళి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అసలు అన్నీ తినేసి ఐస్ క్రీమ్స్ తినకపోతే ఇవి ఫీల్ అవ్వవు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయినా వదులుతామా ఏంటి? బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తెల్లేదు సార్, కుక్కారు. బీయింగ్ ఏ వర్కింగ్ ఉమెన్, ఇలాంటి మూమెంట్స్ చాలా స్పెషల్ గా అనిపిస్తాయి కదా. మన హార్డ్ వర్క్ ఒక స్మాల్ రివార్డ్ లా ఉంటుంది. ఫీల్ ప్రౌడ్ అండ్ ఇండిపెండెంట్. లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. రీఛార్జ్ అయ్యి వర్క్ చేయడానికి కూడా మోటివేషన్ లా అనిపిస్తుంది. సో అది నా టీమ్ లంచ్ ఎక్స్పీరియన్స్. మరి లగ్జరీ వైబ్స్, ఫుడ్ ట్రీట్, ఫుల్ టమీ స్ట్రగల్స్ అండ్ అన్ఫర్గెటబుల్ మెమరీస్. గుడ్ ఫుడ్, గుడ్ పీపుల్, గుడ్ ప్లేసెస్ అండ్ గుడ్ మెమరీస్ ఆర్ ఆల్వేస్ వర్త్ టు remember and re-cherish kada. Stay tuned to my channel for more beautiful vlogs and amazing experiences of life. Meanwhile, subscribe.